ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 374వ నామం క్షోభణ, అంటే కల్లోలపరిచే స్వామి అనే అర్థం. అందుకని క్షోభణ అంటారు. ఎందుకు కల్లోలపరుస్తాడు, ఎప్పుడు కల్లోలపరుస్తాడు అంటే సృష్టి కాలంలో ప్రకృతి పురుషుల్ని కల్లోలపరిచే స్వామి కనుక క్షోభనుడు అన్నారు శంకరాచార్యులు వారు. పుడమి తల్లి పురిటి నొప్పులు పడేటప్పుడు మరి క్షోభపడుతుంది. ప్రతి బిడ్డ జననానికి తల్లి క్షోభపడుతుంది. అలాగే భూమాత ఎప్పుడు మరి ఆమె నుండి పుట్టేటువంటి సంపదలన్నీ జీవులు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ అనుభవం కోసం ఆ భూమాత ఎప్పుడు కూడా పురిటి నొప్పులు పడుతూ ఉంటుంది, సృష్టిస్తూ ఉంటుంది. దాన్ని జీవులు అనుభవిస్తూ ఉంటారు. అలా క్షోభను కలిగించే స్వామి గనక క్షోభణ అన్నారు. మరి ఆయన శ్రీ మహావిష్ణువు అయిన స్వామి తన ఇష్టానుసారం సృష్టి సమయంలో ప్రకృతి పురుషుల్లో ప్రవేశించి క్షోభ కలిగిస్తాడు. ఆ క్షోభ వల్లే సృష్టి వస్తోంది అని విష్ణు పురాణం వర్ణించింది. అలా మరి సృష్టి కాలంలో ప్రకృతి పురుషుల్ని కల్లోలపరిచే స్వామి గనక క్షోభనుడు అన్నారని శంకరాచార్యుల వారు వ్యాఖ్యానించారు. మరి పుడమి తల్లి పురిటి నొప్పులు పడేటప్పుడు క్షోభిస్తుంది. ఆ క్షోభను కలిగించే స్వామి క్షోభనుడు. అలా క్షోభను కలిగించి ఆ భూమాత నుండి అన్నిటినీ సృష్టింపజేసి మరి ఆ జనులకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాడు స్వామి. అటువంటి మహావిష్ణువు తన యొక్క ఇష్టానుసారం సృష్టి సమయంలో మరి ప్రకృతి పురుషుల్లో కూడా క్షోభని ప్రవేశపెట్టి ఆ సృష్టిని కలిగిస్తున్నాడు. అందుకని విష్ణు పురాణం చెప్పింది ఆయన క్షోభణ అని. పరాశర భట్టరు, సత్యసంధులు ఇద్దరు కూడా ఈ భావాన్ని స్పష్టం చేశారు. మహర్షులు ఓం క్షోభణాయ నమః అని స్వామికి కైమోడ్పు చేస్తున్నారు. అటువంటి క్షోభణ అయినటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ, స్వామి నీ ఇష్టానుసారం సృష్టి చేస్తున్నావు, స్థితిని చేస్తున్నావు, లయం చేస్తున్నావు. ఈ సృష్టి క్రమంలో మరి జీవుల్ని క్షోభపెట్టి సృష్టింపజేసి ఆ సృష్టి వాళ్ళ వల్లే అయ్యిందనే అహంకారంలో మళ్ళీ మాయలో పడేస్తున్నావు. ఆ మాయ నుండి తప్పించి జీవుల్ని ఆ మాయ అనే తెరను తొలగించి నీ దర్శనముని దర్శనమిచ్చి నీ దగ్గరకు చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.